నమస్కారం. నా పేరు చిరుతల విఠల్ గౌడ్. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేస్తున్నాను గురు సంఘంలో. గత 2017 నుంచి మేము ఈ రాష్ట్ర కమిటీని అద్వితీయంగా నడిపిస్తున్నాం. జబ్బల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో 23వ తారీఖున మదనపల్లిలో అంగరంగ వైభవంగా ఇండియా వైడ్ డెలిగేట్స్ అందరినీ పిలిపిస్తూ పెద్ద పెద్ద డెలిగేట్స్ వస్తున్నారు. కర్ణాటక నుంచి కావచ్చు, గుజరాత్ నుంచి, ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది. షెఫర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ అని మాకు ఒక సంస్థ ఉంది. మేము ఇండియా మొత్తం షెఫర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు. ఇండియాలో మొత్తం 12 కోట్ల మంది మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరెవరైతే జిల్లా స్టేట్ అధ్యక్షులు ఉన్నారో 12 స్టేట్ అధ్యక్షులు దీనికి వస్తున్నారు. కాబట్టి ఈ సభని అనంతపురం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ మన జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఇచ్చారు, ఒక మినిస్టర్ ఇచ్చారు, కర్నూలులో ఒక ఎంపీ ఇచ్చారు. కానీ చిత్తూరులో కూడా మేము అత్యధికంగా ఉన్నాము. చిత్తూరులో మాకు ఇంతవరకు ఏ విధమైన న్యాయం జరగలేదు. కాబట్టి చిత్తూరు నుంచి ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక రాజ్యసభ సభ్యుని కానీ ఇవ్వాలని మా స్టేట్ కమిటీ తరఫున బలంగా డిమాండ్ వినిపిస్తున్నాము. అదేవిధంగా తిరుపతిలో చాలా క్యాస్ట్ వాళ్ళకి ఆల్రెడీ భవనాలు ఉన్నాయి. వాళ్ళు దాంట్లో ఆతిథ్యం పొంది వాళ్ళు సౌకర్యాలు పొందుతున్నారు. కానీ మేము చాలా రోజుల నుంచి మాకు ఒక 2 ఎకరాల స్థలం కేటాయించాలి తిరుపతిలో, దానికి తగిన ఫండ్స్ కేటాయించాలి దాని నిర్మాణానికి అని చెప్పి అడుగుతున్నాము. ఇంకా అది నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు కుప్పం సభలో, గుడికట్లు పూజారులకు నెలసరి వేతనం 10,000 ఇస్తామని చెప్పి కుప్పం సభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనౌన్స్ చేసిన దాన్ని మరీ మేము ఒకసారి ఈరోజు గుర్తు చేస్తున్నాము. సార్, మీరు ఆ రోజు నిండు సభలో మీరు చెప్పారు కాబట్టి అది త్వరలోనే మీరు అమలు పరుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మా గొర్రెల కాపర్లకి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. అయ్యా, మేము ఎక్కడంటే అక్కడ అడవిలో తిరుగుతూ ఉంటాం. అడవిలో మా గొర్రెలు వేసుకొని మేము ఇంటి పట్టున లేకోకుండా అడవి బాట పట్టి మేము అడవిలో తిరుగుతూ ఉంటాం. మాకు ఏ విధమైన రక్షణ లేదు. కాబట్టి ప్రభుత్వం తరపునైనా మీరు కనీసం రక్షణ కల్పిస్తూ ఒక బీమా సౌకర్యం కల్పిస్తే మాకు, మా గొర్రెల కాపర్లకి, మా గొర్రెలకు ఒక భరోసా అనేది ఉంటుంది. కాబట్టి ఈ భరోసాని మీరు కల్పిస్తారని తెలియజేసుకుంటూ, అయ్యా ఈ విన్నపాన్ని మీరు అంగీకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ